ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆయన నువ్వెంటిలా నుంచునో పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. నేను రెడీ చేయాలి. కూర్చో రా. అయినా ఈ వదినిచ్చిన మత్తు మందునే కదా నేను కలిపింది. మరి మహేష్ రక్తం కక్కుకొని ఎలా చనిపోయాడు? ఒకసారి అడుగుదామా? వద్దులే, అందరికీ తెలిస్తే పెద్ద రచ్చ అవుతుంది. అమ్మో, వదిన అన్నట్టు వాళ్ళు నన్ను నిజంగానే వచ్చి పట్టేసుకుంటే విషయం చాలా పెద్దదైపోతుంది. ఇంటి పరువు పోతుంది. అంతవరకు రానివ్వకూడదు. నేనే వెళ్ళి పోలీసులకు లొంగిపోవడం మంచిది. రెడీ చేస్తానంటే ఇప్పుడు పేపర్ చదువుతావేంటి? నేను బయటకు వెళ్ళొస్తాను వదినా. అయ్యో లహరి, బయటికా? ఇప్పుడెక్కడికి? పోలీస్ స్టేషన్కి. ఏంటి? అదే వదినా, పోలీస్ స్టేషన్ లైన్లో బ్యూటీ పార్లర్ ఉంది కదా, పార్లర్కి. ఈ టైంలో పార్లర్ ఏంటి? ఫేస్ చాలా డల్ గా ఉంది వదినా, నేను త్వరగా వెళ్ళొస్తాను ప్లీజ్. అమ్మ వాళ్ళకేం చెప్పొద్దు. వెళ్ళవే వెళ్ళు. పోలీస్ స్టేషన్కి వెళ్తే షాల్వా కప్పి సన్మానం చేస్తారనుకుంటున్నావా? నువ్వు లొంగిపోయినా వాళ్ళు చేసేది అరెస్టే. పోయేది ఈ ఆనంద భైరవి కుటుంబం పరువే. వస్తే చుంచో. వసే చుంచు మొహం కంచు. ఎక్కడికి టింగ్ టింగ్ మంటూ తిప్పుకుంటూ పోతుండావు? ఓ నా దేవుడు, నా మొగుడి చేతికి సిక్కినానా ఏంది నేను? సిక్కినావు. అటు ఇటు చూస్తావేందే? ఇయాల ఈ పులి పంజా దాటికి నీ బతుకు పులిహోరనే. పులిహోర. అమ్మో, ఏడేంది పులిహోర అంటాడు? వసే కంచు, నా బతుకుని కుక్కలు తాగిన సీపు లిక్కర్ చేసేసి నువ్వెక్కడికో పారిపోతే నేను నిన్ను మళ్ళీ పట్టుకోలేననుకున్నావా ఏంది? అవును, అట్టాగే అనుకున్నా. నిన్ను పట్టుకోవడానికి ప్రపంచ యాత్రకి కష్టపడి తిరుగుతున్నానే. కానీ చూసినావా, నీ దరిద్రం మూడి ఇక్కడే పట్టుబడిపోయిండావు. ఇప్పుడు నేను నిన్ను వదులుతానా? నేను వాడి పడేసిన బ్లేడుతో నీ గుండు గీకేసి గుడి మెట్ల మీద కూర్చోబెడతానే. ఆ చిల్లర డబ్బులతో క్వార్టర్ కొనుక్కొని తాగి నా పగ చల్లార్చుకుంటానే. అవేరా నేను రాను, నేను పోతా. ఫోటోల నుంచి బయటికి రావే. ఫోటోనా? ఏందే ఈ సన్నాసి నా ఫోటోతో మాట్లాడుతూ ఉండడు? చిక్కుతావే నాకు ఏదో ఒక రోజు. ఒసేయ్ కంచు, నువ్వు నా చుట్టూ నా పక్కనే ఉన్నావని నాకు తెలిసే దొరుకుతావు.
ఎట్టాగైనా నాకు దొరుకుతావు. మనది దేవుడు కుదిర్చిన ఎలక పిల్లి బంధమే. ఎప్పటికైనా పిల్లి నోటికి చిక్కేదేనే. ఎలకకి దేవుడు రాసిన రాత. చిక్కుతావే, చిక్కుతావు. అప్పుడు చూపిస్తానే నా తడాకా ఏందో. ఓ అమ్మో, ఈ పిల్లి నాయాలు నన్ను ఎలక మాదిరి పుట్టుక్కుని మింగేసేదానికి కస కూసునుండాడు. ఈడి నోటికి సిక్కకుండా చూసుకోవాలా. ఓహో, ఏందమ్మే, ఏంది ఆలోచిస్తాండా? ఆడ పెళ్లి చూపులకి ఏర్పాట్లన్నీ జరుగుతా ఉంటే నువ్వేందమ్మే ఏదో సైంటిస్ట్ మాదిరి ఆలోచిస్తా ఉండావు? ఆలోచించాలి కదమ్మా. ఇంట్లో శుభకార్యాన్ని అశుభకార్యంగా మార్చాలి. అల్లకల్లోలం చేయాలి. ఆ తరువాత ఆ ఆనంద భైరవి అవమాన పాలు కావాలంటే ఇక్కడ ఈ మాత్రం సైంటిస్ట్ రేంజ్ లో ఆలోచించాలి కదా. ఎంతకి ఏందమ్మే సంగతే? ప్లాన్ ఏదైనా చేసుండావా? ఆల్రెడీ ప్లాన్ అమలు కూడా అయిపోతుంది. ఆ? ఏందమ్మి నీ స్పీడు? అమలు కూడా చేసేసుండావా? ఎంతకి ఏందమ్మి నువ్వు చేసింది? పెళ్లి చూపులకి ఇరు కుటుంబాలు ఎంతో సంబరంతో వచ్చి హలో అంటూ హాల్లో కూర్చుంటారు. హ్మ్, పెళ్లి కూతుర్ని తీసుకురండి అని ఆ అబ్బాయి వాళ్ళు ఆత్రంగా అడుగుతారు. అవునా? ఆ, అవునమ్మే. అప్పుడు కిలకిల నవ్వుతూ లహరి వస్తుంది. ఆ అబ్బాయికి నచ్చేస్తుంది. తర్వాత పెళ్ళే కదా. ఆడ ఇంకేముంది నువ్వు ప్లాన్ చేసేదానికి? కిలకిలా నవ్వుతూ రావటానికి లహరి పెళ్లి చూపుల్లో ఉండాలి కదమ్మా. ఆ, అంటే ఏందమ్మే, లహరి పెళ్లి సూపులు లేకుండానే ప్లాన్ చేసుండావా? పెళ్లి చూపుల్లో ఏంటమ్మా, ఆల్రెడీ దాన్ని బయటికి కూడా పంపించేశాను. ఆ, ఏందమ్మి ఈ ట్విస్ట్? లహరి మహేష్ అనేవాణ్ణి మర్డర్ చేసింది కదా. సో ఇప్పుడది పోలీస్ స్టేషన్లో లొంగిపోవటానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళింది అంటే ఇంకా ఇక్కడ పరిస్థితి ఏంటి? ఆహా అమ్మి, ఆలోచిస్తాంటేనే ఇల్లంతా అల్లకల్లోలం అయిపోయినట్టు హార్తనాదాలు నా చెవిలో కచేరీ చేస్తుండాయమ్మి. ఈ రోజు జరిగేది కూడా అదే. ఆ?